నిన్న బాజాప్తా బెదిరిస్తుండు. నా జోలికి వచ్చి ఒక్క సంగతి చెప్తా, ఒక్క బాజాప్తా వార్నింగ్ ఇస్తుంది. నువ్వు వార్నింగ్ ఇచ్చేది ఈరోజు దొంగలు మీరు, దొంగలను తప్పించేది మీరు, నేరస్తులను తప్పించేది మీరు దాచిపెట్టుకుంటారు. మీరు సిగ్గుపడాలి. మీకు పోలీసులు వార్నింగ్ ఇవ్వాలి. ఈ రోజు అది పోయి ప్రశ్నించేటోళ్ళకి మీరు వార్నింగ్ ఇస్తారా? ముఖ్యమంత్రి దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ముఖ్యమంత్రి గారికి? వీళ్ళంతా ఒకటే కాదబ్బా, 5 రోజులకి అరెస్ట్ చేస్తారంటే పోలీసు వాళ్ళు అంతా తెలివాడుతుండట, గల్లీ తెలివాడుతుండట. ముఖ్యమంత్రులు తప్ప అన్ని తెలివాడిండ్రు. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి ఇంట్లో పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి ఆయన దాచిపెట్టుకున్నాడు. కాబట్టి ఆ ఇంట్లోకి ఎవరిని పోలిస్తలేరు, ఎవరిని రాణిస్తలేరు. చూస్తామని పోతేనే పోలిస్తలేరు కదా. ఒకప్పుడు నేను ఉత్తగానే పోయేది, జడ్సన్ రారా అని గేటు దగ్గర వచ్చి నన్ను లోపలికి తీసుకుపోయేది. ఎందుకంటే అప్పుడు ఏం లేదు కాబట్టి. ఈ రోజు ముఖ్యమంత్రి అయిండు, తల కళ్ళు వచ్చినాయి, ఒత్తిన కళ్ళు వచ్చినాయి. కాబట్టి ఈ రోజు బడా బాబులకు, నేరస్తులకు, దొంగలకు, 420లకు ఈ రోజు కాపులకు మద్దతు తెలిపే పరిస్థితి ఉన్నది. ఇది ఏ తెలంగాణ, దేనికోసం తెచ్చుకున్న తెలంగాణ? ఈరోజు ఇది అప్పుల పాలైన తెలంగాణ కాదు, నేరస్తుల మయమైన తెలంగాణ. ఈరోజు నేరాలను ప్రోత్సహిస్తున్నట్టు తెలంగాణ. ఒక బాలికను ఏ విధంగా ఆమెను ఒక బ్లాక్ మెయిలర్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఒట్టి యూట్యూబ్ మరియు మెయిన్ మీడియాకే దాదాపు 3.5 4 కోట్లు ఖర్చు పెట్టినట్ట. ఈమె బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేసింది, ఈమె బెదిరించే ప్రయత్నం చేసింది, ఈమె ఈ అమ్మాయి వాళ్ళు మమ్మల్ని ఇది చేయడానికి ట్రై చేసిండ్రు అని కొంతమంది యూట్యూబ్ రామలమ్మ లాంటి వారు, తిరుమల లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఏ విధంగా ఇది చేయాలో ఆంధ్ర మీడియా అయితే అక్కడ దీన్ని మర్చిపోయింది. అసలు అక్కడ జరిగింది పోస్కో యాక్టే కాదు, అది కేసే కాదు. చేస్తే తప్పేముందని, పాపం చిన్నపిల్లగాడు కొన్ని కొడితే తప్పేమున్నది, చిన్నపిల్లగాడు ఒక 2 రేపులు చేస్తే తప్పేమున్నది అనే టైప్లో బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటారు. మా భార్య డిప్రెషన్లో పోయిందంటారు. మరి ఆ వీడియో చూస్తే డిప్రెషన్లో పోలేదా? ఈరోజు గాంజా తాగేటప్పుడు, చెరస్సులు తాగేటప్పుడు, సిగరెట్లు తాగేటప్పుడు, మంది పిల్లలను కొట్టేటప్పుడు అప్పుడు డిప్రెషన్ పోలేదా? పిల్లలను పెంచడంలో ఈరోజు మీ వైఫల్యం చెందిండు. భగవంతుడు నమ్మి మనకి పిల్లల్ని ఇస్తారు. ఆ దేవుడు మనం నమ్మించిన పిల్లల్ని మనం ఏ విధంగా జాతున్నాం అనేది ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ నమ్మకం లేకుండా ఈరోజు పిల్లలను పెంచినావు. ఈరోజు నీ పెంపకం వలన పిల్లగాడ తయారైపోయాడు. మొదటి తప్పు చేసినప్పుడే శిక్షిస్తే ఈరోజు ఇవాళ వరకు ఇక్కడి దాకా వచ్చేది కాదు. ఈ రోజు నీవు ఆయన దాచిపెట్టిన ₹1,00,00,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు బండి భగీరథ ఇంత చెడిపోవడానికి బండి సంజయ్ 2000% బ్రదర్. మొదటి తప్పు చేసినప్పుడే చెంప మీద 2 కొడితే రెండోసారి తప్పు చేయరు. తప్పు మీద తప్పు చేసి, నేరాల మీద నేరాలు చేసి మనం ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. ప్రజాస్వామ్యం వాళ్ళ మాస్టర్ కాదు, వాళ్ళు మీకు గీతాలు ఇస్తలేరు. అర్థమైందా? వాళ్ళ చేత కాదు, నేరస్తులను పట్టుకొని చేత కాదు. నా సోటి పక్క పట్టుకొని చేతగాను అని నేను తుపాకీ పట్టుకొని వచ్చిన, బాంబులు పట్టుకొచ్చినా, ఎత్తుకొచ్చి ఇక్కడ పడేయనికి నేనేం చేసినా? నేనేమైనా చేయగట్టనా? నాతోనేమైనా చేయగట్టనా? మీరు గట్టిగా 2 గుద్దులు గుర్తే చచ్చిపెట్టాను నేను. అర్థమైందా? నా మీద ఎందుకు బలప్రయోగం చేస్తారు? దొంగలను పట్టుకొని బలప్రయోగం చేయండి. దొంగలను పట్టుకొని మీకు జీతాలు ఇస్తున్నారు. దొంగలను పట్టుకొని ఈ రోజు ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు. చెప్తున్నారు కదా. సిట్టు దేనికి బ్రదర్? ఏ సిట్టు పని చేసింది? ఎన్ని సిట్లు పడ్డాయి ఇయాటి వరకు? ఈ రోజు ఒక పోస్కో యాక్ట్ పెట్టిన తర్వాత దానికో సిట్టు విచారంతో కాలయాపన చేయాలి. గుంజాలు పొద్దుగాల ఒకరిని పిలుస్తారు, సాయంత్రం ఒకరిని పిలుస్తారు, బేలు దొరికేదాకా పిలుస్తారు, బేలు వచ్చేదాకా పిలుస్తారు, నేరస్తు తప్పించుకేదాకా పిలుస్తారు. లాస్ట్ బేలు వస్తాయి. న్యాయం గెలిచింది అని అంటారు. మళ్ళా న్యాయం గెలిచింది. అర్థమైందా? ఈరోజు మేరా భారత్ మహానాయ అని చెప్పి మళ్ళీ వాళ్ళే ఇస్తారు. భారత్ మాతకి జయని వాళ్ళే ఇస్తారు. రాత్రి బాజాబ్తా మన కరీంనగర్ ఒక ర్యాలీ తీసిండ్రు. ఈరోజు ఒక దిక్కు కొడుకు నేరస్తులు అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటే, ఇంకో దిక్కు వాళ్ళు ఈరోజు నేరస్తులు అని చెప్పే కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి బండి సంజయ్ రాష్ట్ర హోం సహాయ దేశ హోం సహాయ మంత్రి కొడుకును దాచిపెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జక్కత్ జర్సన్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడించడం జరిగింది. ఐదో రోజు ముద్దాయిని అరెస్ట్ చేయడానికి చేతగాక నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉన్నాడు. అయిపోయింది కదా. మేము మా వాయిస్ తీసుకెళ్ళి ఇంకా 10 నిమిషాలు